దర్శకధీరుడు రాజమౌళి. ఈ పేరు తెలియని సినిమా ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. జక్కన్న కెరియర్ను గమనిస్తే మగధీర చిత్రం ఒక గొప్ప మలుపుగా నిలిచింది. అంతకుముందు వరకు కమర్షియల్ మాస్ సినిమాలు తీసిన ఆయన ఆ సినిమాతో తనలోని అద్భుతమైన విజువల్ విజన్ను ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ తర్వాత వచ్చిన ఈగ, బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలతో తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికపై నిలబెట్టారు. రాజమౌళి సినిమాల్లో కనిపించే ఆ భారీతనం, ప్రతి ఫ్రేమ్లో ఉండే పర్ఫెక్షన్ వెనుక ఏళ్ల తరబడి పడే కష్టం దాగి ఉంటుంది. నాణ్యత విషయంలో ఆయన ఎక్కడా రాజీ పడరు కాబట్టే ఆయన సృష్టించే విజువల్ వండర్స్కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. సాధారణంగా రాజమౌళి సినిమా అంటేనే షూటింగ్ ఆలస్యం కావడం, అనుకున్న సమయానికి విడుదల కాకపోవడం వంటివి సర్వసాధారణం అయిపోయాయి. అవుట్పుట్ విషయంలో జక్కన్న తీసుకునే శ్రద్ధ కారణంగా షెడ్యూల్స్ తారుమారు కావడం సహజం. దీనివల్ల ఆయనతో పనిచేసే సాంకేతిక నిపుణులే కాకుండా సామాన్య ప్రేక్షకులు సైతం ఆయన సినిమా వస్తుందంటే అది ఖచ్చితంగా వాయిదా పడుతుందనే మానసిక స్థితికి చేరుకున్నారు. ఆయన తాజా చిత్రం వారణాసి విషయంలో కూడా అదే జరుగుతుందని, చెప్పిన తేదీకి థియేటర్లలోకి రావటం కష్టమేనని చాలామంది అభిప్రాయపడ్డారు. అయితే ఈసారి జక్కన్న అందరినీ ఆశ్చర్యపరుస్తూ సరికొత్త వేగంతో దూసుకుపోతున్నారు. వారణాసి షూటింగ్ ప్రస్తుతం అత్యంత పక్కా ప్రణాళికతో జరుగుతుండడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి హైదరాబాద్లో 4 రోజుల పాటు వేసిన భారీ సెట్లో కీలక సన్నివేశాల చిత్రీకరణను టీం విజయవంతంగా పూర్తి చేసింది. ప్రస్తుతం మరో సెట్లో ఒక సాంగ్ షూట్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముందస్తు ప్లానింగ్ ప్రకారం ఆగస్టు నాటికి మొత్తం చిత్రీకరణ పూర్తి చేయాలని రాజమౌళి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే దాదాపు 70% షూటింగ్ ముగియడం విశేషం. షూటింగ్తో పాటే సమాంతరంగా విజువల్ ఎఫెక్ట్స్ పనులు కూడా జరుగుతుండడం ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత. ఒకవేళ అంతా అనుకున్నట్లు సాగితే వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదీన సినిమా విడుదల కావటం ఖాయంగా కనిపిస్తోంది. షూటింగ్ ముగిసిన తర్వాత 6 నెలల పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కేటాయించి అదే సమయంలో భారీ ఎత్తున ప్రమోషన్లు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఏళ్ల తరబడి వాయిదాలకు అలవాటు పడిపోయిన రాజమౌళి టీం సభ్యులు సైతం ఈ వేగాన్ని చూసి విస్మయానికి గురవుతున్నారు. మరి విడుదల వరకు ఇదే టెంపో కొనసాగి జక్కన్న కొత్త రికార్డు సృష్టిస్తారో లేదో వేచి చూడాలి.